యూఎస్లో ఇండియన్స్కి సేఫ్టీ ఉందా? రీసెంట్గా డల్లాస్లో తెలుగు వాళ్ళు డల్లాస్పురం అని కూడా పిలుచుకుంటారు. అయితే ఇక్కడ ఒక హోటల్లో తెలుగైన హోటల్ మేనేజర్ నాగమల్లయ్య అతని పేరు. అయితే ఒక ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్, క్యూబా నుంచి వచ్చిన ఒక ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ హోటల్లో ఏదో వాషింగ్ మిషన్ గురించి కంప్లైంట్ చేస్తే ఇతను ఆన్సర్ చేస్తున్నాడు. కానీ ఆ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్కి ఇతను ఆన్సర్ నచ్చక చాలా గాయపరిచి తలకాయని కట్ చేసి ఫుట్బాల్ లాగా ఆడుకొని చెత్తబుట్టల పడేసి వెళ్ళిపోయాడు. అయితే ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ మీద చాలా కేసెస్ ఉన్నాయి. జనవరిలో ఇతన్ని వదిలిపెట్టినరు ఆఫ్టర్ 7 కేసెస్ ఉన్న తర్వాత కూడా. అయితే ఇప్పుడు వచ్చేసి మేము నాన్ బెయిలబుల్గా అరెస్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. అంటే ఇలా చేయడానికి వెయిట్ చేస్తున్నారా? ఇంకా ఇది ఒక్కటే కాదు, రీసెంట్గా ఒక యుక్రెయినియన్ అమ్మాయిని కూడా చాలా కేసెస్ ఉన్న ఒకతను చంపేసిండు. అయితే ఇప్పుడు పోయి అరెస్ట్ చేస్తున్నారు. అసలు సేఫ్టీ ఉందా? ఇండియన్స్కే కాదు ఎవరికైనా సేఫ్టీ ఉందా? ఒకవేళ మీరు వీడియోని డల్లాస్ నుంచి చూస్తుంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పండి. ప్లస్ మీకు ఈ విషయం జరిగింది అని తెలుసా, లేదంటే మీడియా మొత్తం దీన్ని ఎవరికి కనిపించకుండా చేస్తుందా? కింద కమెంట్స్లో పెట్టండి, వేరే వాళ్ళకి కూడా అర్థమవుతుంది.